నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రోజుకొక పరిణామం చోటు చేసుకుంటా ఉన్నది. మొన్నటికి మొన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో ఆల్మోస్ట్ జాయిన్ అయిపోయినట్టే. ఇంకా ఆ ఘటన మరొక ముందే, ఆ సంఘటన మరొక ముందే కాంగ్రెస్ పార్టీకి మరొక బిగ్ షాక్ తగిలిందంటే అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కష్టమేనా? బీఆర్ఎస్ పార్టీ చక్రం తిప్పుతున్నదా? ముఖ్యంగా కేసీఆర్ ఫామ్ హౌస్ వేదికగా రాష్ట్ర రాజకీయాలను శాసించబోతా ఉన్నాడా? ఏం జరగబోతోంది అనేది ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక, ఇటీవల జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి చేరిన తర్వాత ఆల్మోస్ట్ ఇక బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలపడ్డది. ప్రతిపక్షంలో ఉండి కూడా కేసీఆర్ తన మార్క్ ని చూపించినట్టు ఇట్లా రకరకాల వాదనలు, రకరకాల వార్తలు అయితే వచ్చేసినాయి. సో ఆ ఘటన మరొక ముందే నిన్నటికి నిన్న మళ్ళీ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన గళాన్ని విప్పుతా ఉన్నాడు. ఎప్పుడైతే జీవన్ రెడ్డి రాజీనామా చేసి బీఆర్ఎస్ లోకి పోయిండో అప్పుడు జగ్గారెడ్డి కూడా మాట్లాడుతూ జీవన్ రెడ్డిని పోనీయకుండా ఉంటే బాగుండని చెప్పేసి మరొక పక్క ఆయన తన గళాన్ని వినిపిస్తా ఉన్నాడు. అది మరొక ముందే నిన్న మొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి మళ్ళీ తన గళాన్ని బయటికి విడిపిస్తా ఉన్నాడు. ఏదైతే నిన్న ఒక రిజర్వాయర్ కు సంబంధించి నిధుల విడుదల విషయంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మంత్రుల మీద విరుచుకుపడడం జరిగింది. ఇక్కడ పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియో చూడండి ఒకసారి. అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకే సీనియర్ ఎమ్మెల్యేలండి. నేను నిన్న మొన్న ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి ఈరోజు చెప్పిన సీఎం గారికి నేనేమో ఎందుకు అంటే మొండిగా ఒక ఇంతకెళ్ళి అడుగు బయట పెట్టేటప్పటికి ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందాం వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దండిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను. ఎన్నిసార్లు చేయాలంటే చేస్తూ పూటలు లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్ నేను. మరి ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులేగా చేస్తామండి. ఫోన్ లేపండి మజాకు చేస్తామా, తమాషాగా చేస్తామా? ఏమన్నా అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి, ఈ పైరు చేయి, నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకండి ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దళిత రాజకీయం. నా నిర్ణయం వేరే ఉండే. నా నిర్ణయానికి ఇలా ఏమైతే నైట్ అయితే ఏముందండి, జంగల్లో ఉన్నాం, జంగలం అనుకుంటాము కూడా చంపుతాం బతాం ఏముంది అంతకన్నా ఒకనాడు వచ్చినా కూడా వస్తాం. ఒకనాడు పోయేది ఒకటే పోతాం, ఇంకేమున్నది ఎప్పుడో పోయేది. ఇంత ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి? శ్రీ గారు మేము ఎవరితో మాట్లాడాలి? మేము అది మొక్కన పోయి అమ్మ ఈ వయసులో పోయి విసుగొచ్చా విరక్తితో మా నిర్ణయం తీసుకునేది. నేను ఇంటికెళ్ళి బయలుదేరేటప్పుడు చెప్పలేదు ఎవరికి. నేను ఇక్కడ ఉంటానే చదువుకుని వచ్చిన 5 ఏళ్ళ పని లేకపోతే తుమ్ము చేతి మొలుస్తాయి. ఇక తర్వాత ఎవరు దాన్ని పట్టించుకోడు, ఎవడు కాదు అది. చెరుకట్టమే మొలుస్తుంది, లిఫ్ట్ ఇరిగేషన్ కాడ తుమ్ము చేతి మొలుస్తాయి, కట్టే దవాఖానాలు మొలుస్తాయి, ఊళ్ళో మొలుస్తాయి. ఇవన్నీ చూడు కోనాపూర్ అటు బందే పీకి అయిపోయాయి. 12 కోట్లు శాంక్షన్ అయితే పాపం అటు చేసి 4 కోట్లు బిల్లు రావాలి. అడిగి బేజారు అయిపోయి అడిగి మనం కూడా వెళ్ళిపోయాడు. ఇట్లా ఉంటుందండి. నర్సింగ్ కాలేజ్ వాడు 15 కోట్లు రావాలి సార్, నేను 10 మంది ఇచ్చిపోతా అంటే నేను మారింది కదా, మారింది కదా. నేను టెండర్ ప్లాన్ తీసుకుంటాను. వాడిని బతుకున్నాడుకో నీకు ఎదుగురా, నేను మారింది కదా, అది నేను ఉంటా కదా ఏం పడంటే వాడు స్టార్ట్ చేసి రూపాయి లేదు. మా బిల్లు వస్తుంది, ఏం చేయాల్సి ఏమనుకుని కట్టాలి సార్ వాడు అంటున్నాడు. పోచారం శ్రీనివాస్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ఆ అధికారికి ఫోన్ చేసి నిధులు విడుదల చేయండి అయ్యా, అసలు ఏం ప్రభుత్వం మీ ప్రభుత్వం, నేను ఆశామాషి ఎమ్మెల్యేని కాదు కదా, నిన్న మొన్న ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేని కాదు కదా, ఏం జరుగుతా ఉన్నది అసలు? మంత్రులు 20 సార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయరు. గత ప్రభుత్వంలో నేను కూర్చుంటే నా ఇంటికి జీవోలు వచ్చేది,
ఇప్పుడు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా జీవోలు కాదు కదా, అసలు ఫోన్లు కూడా లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఆవేదనను వెళ్ళగక్కిండు నిన్న. సో గతంలో ఆయన స్పీకర్ గా పనిచేసిండు, మంత్రిగా పనిచేసిండు, కేసీఆర్ గవర్నమెంట్ లో మంచి సముచిత స్థానమే కల్పించిండు. సో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాస్తవానికి కూడా కేసీఆర్ కు ఉన్నంత గౌరవమే ఉంటుండే పోచారం శ్రీనివాస్ రెడ్డికి. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిపోయి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండో అప్పటి నుంచి తన ప్రాబల్యం లేదా తన పవర్ అనేది కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఆ నిధులు విడుదల చేయండి అని చెప్పేసి అధికారికి ఫోన్ చేయడము, ఫోన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇదేం ప్రభుత్వము, నేను ముఖ్యమంత్రికి చాలా సార్లు చెప్పినాను, మంత్రులు కనీసం ఫోన్ ఎత్తట్లేరు, నేను ఆషామాషి ఎమ్మెల్యే అనుకుంటున్నారా లేదా నిన్న మొన్న ఎన్నికైనటువంటి జూనియర్ ఎమ్మెల్యే అనుకుంటున్నారా, కాదు కదా, నేను సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేని, నాకే మీరు ఇట్లాంటి రెస్పాన్స్ ఇస్తే రేపు ప్రభుత్వంలో ఎట్లాంటి పనులు జరుగుతాయి అని తన ధిక్కార స్వరాన్ని వినిపించేటువంటి ప్రయత్నం చేసిండు మొత్తానికి. దీంతో ఇక నేడో రేపు పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా బీఆర్ఎస్ కండువా కప్పుకోపోతా ఉన్నాడు అనేటువంటి ఊహాగానాలు కూడా ఆ వీడియో తెరలేపినట్లు అయిపోయింది. సో ఒక్కసారిగా మొన్న జీవన్ రెడ్డి, ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇవాళ బడా నేతలందరూ కూడా తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ గూటికే చేరుతారు అనేటువంటి ప్రచారం అయితే బలంగా వినిపిస్తా ఉన్నది. రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ మళ్ళీ ప్రత్యామ్నాయంగా మారుతా ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతున్నది అనేటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తా ఉన్నాయి. వీటికి తోడుగా కేటీఆర్ కూడా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కేటీఆర్ పాదయాత్ర చేస్తాను, అదేవిధంగా కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేశాను, గతంలో మేము తప్పులు చేసినాము కొన్ని సందర్భాల్లో, వాటన్నిటిని కూడా సరిదిద్దుకుంటూ ఈసారి నా పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తానని చెప్పేసి ఇప్పటికి కూడా చెప్పకనే చెప్తూనే బీఆర్ఎస్ గా ఉన్నటువంటి పేరును టీఆర్ఎస్ గా మారుస్తాము, ఎందుకంటే టీఆర్ఎస్ అనేటువంటి పేరు ఉంటే గనక ప్రజల్లో బలంగా వెళ్తుంది, కొంత ఎమోషన్ అనేది క్రియేట్ అవుతుంది, టీఆర్ఎస్ అనేటువంటి పేరుతో మాకు విడదీయరాని బంధం ఉండదని చెప్పేసి ఇవాళ మన కేటీఆర్ కూడా నిన్న మొన్న కొన్ని సభల్లో మాట్లాడిండు. అంటే ఇవన్నీ కూడా ఈ వ్యవహారం అంతా కూడా చూస్తా ఉంటే రేపు రాబోయే ఎలక్షన్స్ కి బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైతే ఉన్నది, పకడ్బందీగా పటిష్టంగా ముందుకు వెళ్ళాలి, ఇక్కడ ఈసారి ఎక్కడ కూడా గోల్ తప్పకూడదు, కొడితే ఈసారి అధికారం చేజిక్కించుకోవాల్సిందే అని చెప్పేసి బలంగా వాళ్ళ ఊహాగానాలన్నీ కూడా వినిపిస్తూనే వాళ్ళ వ్యవహారం అంతా కూడా కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ పార్టీకి మరింత బలాన్ని చేకూరిస్తే కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం చేకూర్చే విధంగా కనిపిస్తా ఉన్నది. ఆయన మాట్లాడిన వెంటనే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయన స్పందిస్తూ పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి పెద్ద వ్యక్తి, ఆయన అనుభవజ్ఞుడే, మనకు తెలుసు ఆయన గురించి, ఆయన పెద్ద వ్యక్తి అని చెప్పి మాట్లాడుతూనే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏదైతే నిధులు అడిగిండో ఆయనకు కూడా తెలుసు, ఆయనకు తెలియని పరిపాలన కాదు, ఆయనకు తెలియని ప్రభుత్వం కాదు, వాస్తవానికి నిధుల కొరత ఉన్నది, దాన్ని వారు అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటా అని చెప్పేసి చెప్పగానే చెప్పిండు పిసిసి మహేష్ గౌడ్. అంటే దాని అర్థం ఏంది అని అంటే ఇక మీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు డబ్బులు అడుగుతా ఉన్నారు కానీ డబ్బులు ఇవ్వడానికి మా దగ్గర లేవు, సో కాబట్టి టైం పడుతుంది డబ్బులు ఇవ్వడానికి, ఈ టైంలో డబ్బులు మా దగ్గర లేవు, ఇవ్వమని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్ గానే చెప్పిండు. సో మరి దీని మీద ఇప్పుడు మళ్ళీ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏమని స్పందిస్తాడు, లేదా తన గలాన్ని మళ్ళీ విప్పబోతా ఉన్నాడా, లేదా బీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ వెళ్ళబోతా ఉన్నాడా, ఇట్లాంటి వాటన్నింటి కూడా కొంత ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. మొత్తానికైతే ఇక బడా నేతలందరూ కూడా ఇట్లా క్యూ కడితే కనుక రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలమే ఎదురైతా ఉంటది. మరొక పక్క ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతూ గతంలో ఇదే పార్టీలోకి వెళ్ళినటువంటి మన మాజీ పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పొన్నాల లక్ష్మయ్య కూడా పోయింది కదా, ఆయన పరిస్థితి ఏమైందో అందరూ చూసారు, ఆయన కనుమరుగు అయిపోయింది అసలు. సో ఇప్పుడు జీవన్ రెడ్డి పరిస్థితి అంత అవుతుంది, రేపు ఇంకొక లీడర్ ఎవరు పోయినా కూడా ఇవాళ కేసీఆర్ దగ్గరే ఉండాల్సి వస్తుంది తప్ప వాళ్లకు స్వాతంత్రం అనేది ఉండదని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా 2-3 సార్లు మీడియా చిట్చాట్లు చెప్పిండు. ఏది ఏమైనప్పటికీ కూడా జీవన్ రెడ్డి వ్యవహారం మరొక ముందే పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం తెర మీదకి రావడం పట్ల ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో గుబులు మొదలైంది, ఉలిక్కి పడతా ఉన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయా, ఏం జరుగుతుంది అనేది రాబోయే రోజుల్లో చూడాల్సిన అంశంగా మారుతా ఉన్నది. మరిన్ని వీడియోస్తో ఎప్పటికప్పుడు మేము ముందుకు వస్తూనే ఉంటాను, చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.